ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది దేవర ముంగిట రికార్డుల జాతర. ఇంతకీ ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దేవర కథ నాలా ఇంకో 24 గంటల కన్నా తక్కువ సమయంలో థియేటర్లో అడుగుపెట్టనున్న దేవర ఏకంగా అడ్వాన్స్ బుకింగ్స్తోనే మాస్ ర్యాంపేజ్ ఏంటో చూపిస్తున్నాడు. దర్శకుడి ట్రాక్ రికార్డ్ కన్నా జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ ప్రమోషన్స్లో చూపించిన కంటెంట్ ఒక్కసారిగా అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లాయి. బుక్ మై షోతో కలిపి అన్ని ఆన్లైన్ యాప్స్లో ఇప్పటిదాకా అమ్ముడుపోయిన టికెట్లు 10 లక్షలకు పైనే ఉండొచ్చని ఒక అంచనా. ఇంకా టైం ఉంది కాబట్టి ఈ సంఖ్య గణనీయకంగా పెరగొచ్చు. భారీగా ఉన్న రేట్లు ప్రేక్షకుల ఆసక్తిని ఎంత మాత్రం ప్రభావం చూపించకపోవడం గమనార్హం. ట్రేడ్ టాక్ ప్రకారం దేవర అడ్వాన్స్ సేల్స్ ద్వారా సుమారు 75 కోట్ల దాకా గ్రాస్ రాబట్టొచ్చని సమాచారం. ఇదే జరిగితే నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ తారక్ పేరు మీద వచ్చేస్తుంది. సలార్ ముందస్తు అమ్మకాల ద్వారా తెచ్చింది 48 కోట్లే. దేవరకు ఇంకా కరెంట్ బుకింగ్ పెండింగ్ ఉంది. చిన్న పట్టణాలు, సి సెంటర్లలో దీని ద్వారా అమ్ముడుపోయిన టికెట్లే ఎక్కువ. సో ఫైనల్ లెక్క ఊహకందని విధంగా ఉండొచ్చని అంటున్నారు. తమిళంలో సత్యం సుందరం పోటీతో పాటు పూర్తి స్థాయి స్క్రీన్లు దక్కకపోవడం ప్రభావం చూపిస్తుండగా హిందీ వర్షన్ స్పందన ఆశించిన స్థాయిలో ప్రస్తుతానికి లేదు. తెల్లవారేలోపు వచ్చే టాక్ ని బట్టి ట్రెండ్ ని మార్పు చెందొచ్చు. పాజిటివ్ అయితే మాత్రం దేవరకు దసరా దాకా ఎలాంటి డోకా ఉండదు. మధ్యలో స్వాగ్ తప్ప ఏ కొత్త రిలీజ్లు లేకపోవడం చాలా పెద్ద సానుకూలాంశం. టికెట్ రేట్లు పెంపు 10 రోజుల దాకా అమల్లో ఉంటుంది కనుక ఫిగర్స్ ని ముందస్తు ఊహించడం కష్టం. 6 ఏళ్ల తర్వాత సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన సినిమా కావడంతో అభిమానులు మామూలుగా సెలబ్రేషన్స్ చేసుకోవడం లేదు. చిలకలూరుపేట, నంద్యాల లాంటి ప్రాంతాల్లో అత్యధిక వెడల్పైన ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టేసి తమ ఆనందాన్ని ఈ రూపంలో వ్యక్తం చేసుకుంటున్నారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ గేమ్ చేంజర్ రా మచా మచా సాంగ్ ఇంతకీ వచ్చేది ఎప్పుడు? ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత చేస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్. తమిళ ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే పూర్తయి ప్రేక్షకుల ముందుకి రావాల్సి ఉన్నా ఇప్పటి వరకు షూటింగ్ పూర్తవలేదు. ఈ ఏడాది చివరిలో డిసెంబర్ నెలలో గేమ్ చేంజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. చరణ్ ను డ్యూయల్ రోల్లో చూపించబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ నుంచి స్పష్టత వచ్చింది. చరణ్ డబుల్ రోల్ అవడంతో గేమ్ చేంజర్ సినిమాపై ఫ్యాన్స్ లో ఆసక్తి ఉంది. కానీ దర్శకుడు శంకర్ గత చిత్రాల ఫలితాల కారణంగా ఒకంత అనుమానం కూడా వ్యక్తమవుతుంది. గేమ్ చేంజర్ నుంచి ఇప్పటి వరకు ఒకే ఒక్క పాట మాత్రమే వచ్చింది. ఆ పాటకు మిశ్రమ స్పందన వచ్చింది. సెకండ్ పాట అయినా బాగుండాలని, సినిమా స్థాయిని పెంచే విధంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ సమయంలో మాస్ బీట్ సాంగ్ రా మచా మచాను దర్శకుడు తమన్ ప్రకటించారు. మొదట ఈ పాటకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించకుండా కేవలం పోస్టర్ ను మాత్రమే విడుదల చేసిన తమన్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని గంటల్లోనే తిరిగి తమన్ పాట విడుదల తేదీపై స్పష్టత ఇవ్వలేదు. కానీ టీజర్ విడుదలపై స్పష్టత ఇస్తూ కొత్త పోస్టర్ను సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నారు. రా మచా మచా పాట టీజర్ ని సెప్టెంబర్ 28న విడుదల చేయబోతున్నట్లు అందులో పేర్కొన్నారు. రా మచా మచా పాట పోస్టర్ను చూస్తూ ఉంటే శంకర్ మార్క్ భారీతరం ఉండేలా ఉంది. వందలాది మంది డాన్సర్స్, జూనియర్ ఆర్టిస్టులతో ఈ పాటను చిత్రీకరించినట్లు తెలుస్తుంది. మొదటి పాటతో నిరాశపరిచిన తమన్ ఈ పాటతో ఖచ్చితంగా చరణ్ ఫ్యాన్స్ తో పాట అందరినీ మెప్పించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. కానీ పాట ఎప్పుడు వస్తుందో అనే క్లారిటీ ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమన్ ఈ పాటను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని రికార్డ్ చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ పాటలో రామ్ చరణ్ మాస్ డాన్స్ ఓ రేంజ్ లో ఉంటుందనే సమాచారం అందుతుంది. మొత్తానికి ఇన్ని రోజులుగా లేని బజ్ రా మచా మచా పాటతో గేమ్ చేంజర్ కి క్రియేట్ అవ్వడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇండియన్ 2 సినిమా కోసం శంకర్ సమయం కేటాయించడం వల్ల గేమ్ చేంజర్ సినిమా చాలా ఆలస్యమైంది. ఇటీవల ఇండియన్ 2 సినిమా విడుదలయ్యింది.
ఆ సినిమా ఫలితం తీవ్ర నిరాశ కలిగించింది. ఆ ప్రభావం గేమ్ చేంజర్ పై ఉంటుందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ దిల్ రాజు మాత్రం చాలా ప్లాన్లతో గేమ్ చేంజర్ ను ప్రేక్షకుల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కథ విషయమై ఫ్యాన్స్ లో ఉన్న అనుమానాలకు చెక్ పెడుతూ యూనిట్ సభ్యులు ఆఫ్ ది రికార్డ్ తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుందంటూ చెబుతున్నారు. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.